ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆసరా పింఛన్లపై 4016, 6016 పైన కేసీఆర్ సంచలన ప్రయత్నం, సంచలన నిర్ణయం. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో రాష్ట్రంలో ఉన్నటువంటి 2,50,00,000 మందికి వీడియో అనేది చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఆసరా పెన్షన్లు 200 రూపాయలున్న ఆసరా పెన్షన్లు 2016 రూపాయలు 3016 రూపాయలకు పెంచిన ఘనత మన మాజీ సీఎం కేసీఆర్ది. అయితే 2024, 2023 జూన్లో వికలాంగులకు 3016 రూపాయల నుంచి 4016 రూపాయలకు పెంచిన మాట వాస్తవమే. అయితే మొన్న జరిగిన సభలో కేసీఆర్ వృద్ధులను, వికలాంగులను, వితంతువులను ఊహించి 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు డబ్బులు ఇస్తామని చెప్పగానే, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు డబ్బులు ఇస్తామని చెప్పగానే ఓట్లు వేసేశారు కదా, డబ్బులు ఇచ్చారా అని అడగడం అయితే జరిగింది. దీనిపైన ప్రజలుతో కలిసి కేసీఆర్ నడుస్తారని సమాచారం. ఆసరా పెన్షన్ల పెంపు పైన కూడా కేసీఆర్ తన గొంతుకను వినిపిస్తారనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి.